కలియుగంలో డబ్బే అన్ని సంపదలకు సుఖాలకు కారణం. అలాంటి కనకలక్ష్మి కొందరి ఇంట ఓ పట్టాన నిలవదు. వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోతుంది. దీంతో ఎంత శ్రమించినా లాభం శూన్యం అవుతుంది. ఇలాంటి ఇబ్బందుల కోసం వాస్తు శాస్త్రంలో కొన్ని పరిష్కార మార్గాలున్నాయి. ఇది మీ ఇంట ధనాకర్షణ పెంచుతాయని, ఐశ్వర్యాన్ని నిలిచేలా చేస్తాయని చెప్తారు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. దీంతో మనస్సు కరువవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమయానికి డబ్బు చేతికి అందదు. ఇది ఎన్నో రకాలుగా మానసిక వేదనను మిగులుస్తుంది. ఇలా డబ్బు సమస్యతో బాధపడే వారికి వాస్తుశాస్త్రం కొన్ని రెమెడీస్ ను సూచిస్తోంది. మీ జీవితంలోకి సానుకూల శక్తిని తీసుకువచ్చి మీ ఇబ్బందులను పోగొట్టేందుకు కొన్ని రకాల జంతువులను పేర్కొంటుంది. వీటి ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట ఉన్న ప్రతికూల శక్తి దానికదే తొలగిపోతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. మరి మీ ఇంటికి శుభాన్ని, అదృష్టాన్ని కలిగించే ఈ జంతువులేంటో చూద్దాం. ఏనుగును సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనంగా చెప్తారు. ఈ జంతువు కలలో కనిపించినా ఏదైనా మంచి జరుగుతుందని భావిస్తుంటారు. ఏనుగు బొమ్మలు, చిత్రపటాలు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ఆ ఇల్లంతా ప్రసరిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు మీ ఇంటి పూజా మందిరం అలంకరణతో వీటికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నించండి. ఫెంక్షీ సిద్ధాంతం ప్రకారం కప్పలు ఇంటికి ధనాన్ని ఆకర్షిస్తాయి. కప్ప ఫోటోలు గాని, బొమ్మలను గాని ఇంట్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయంటారు. ధనాన్ని ఆకర్షించడానికి కప్పలకు ప్రత్యేక సంబంధం ఉందని పండితులు చెబుతున్నారు. చాలా మంది ఇళ్లలో ఎక్వేరియం ఉంచుకుంటారు. ఇందులో రకరకాల చేపలను తెచ్చి పెంచుకుంటారు. అయితే ఇలా పెంచుకునే చేపల్లో గోల్డ్ ఫిష్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. వీటిని ఇంట్లో పెంచితే పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందట. ధనాన్ని కూడా ఇవి పెంచుతాయి. ఈసారి ఎక్వేరియం తీసుకోవాలనుకునేవారు, చేపలను ఎంచుకునే హాబీ ఉన్నవారు గోల్డ్ ఫిష్ ను మరవకండి. గుర్రం వేగానికి, సామర్థ్యానికి చిహ్నం. జ్యోతిష్య శాస్త్రంలో అశ్విని దేవతలను గుర్రాలతో పోలిస్తుంటారు. వీరినే తదాస్తు దేవతలు కూడా అని పిలుస్తారు. గుర్రం పెయింటింగ్స్ ను ఇంట్లో పెట్టుకునే వారికి ఏదో ఒక రూపంలో లక్ కలిసొస్తుందని చెప్తారు. ముఖ్యంగా మేషరాశి వారికి ఇదెంతో మేలు చేస్తుందట. ఈ పెయింటింగ్స్ ఇంట్లో ఉంటే వారి కెరీర్ లో కూడా ఊహించని మార్పులు, మంచి ఫలితాలు చూడొచ్చని పండితులు చెబుతున్నారు. తాబేలు నిలకడకు సంకేతం. మన ఇంట ధనలక్ష్మి కూడా అంతే నిలకడతో ఉండాలని కోరుకుంటారు. తాబేలు బొమ్మలను వ్యాపార స్థలాల్లో ఇంట్లో పెట్టుకుంటారు. ముఖ్యంగా ఇది తూర్పు ముఖంగా చూడడం మంచిదని నమ్ముతారు. అయితే ఇది వివిధ వాస్తు శాస్త్రాల్లో లభించిన సమాచారం మేరకు ఇస్తున్న సమాచారం మాత్రమే. మరిన్ని మంచి ఫలితాలను నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.